ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ మొదటి జాబితాలో సీనియర్లకు దక్కలేదు. బండారు సత్యనారాయణమూర్తి, గంట, పల్లా శ్రీనివాసకు తొలి జాబితాలోనే మొండి చేయి చూపించారు చంద్రబాబు. అనకాపల్లిలో సీటు ఆశించి పీలా గోవింద్, బుద్ధ నాగ జగదీష్ భంగపడ్డారు. పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించారు. ఉమ్మడి విశాఖలో అటు జనసేన సీనియర్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. పంచకర్ల రమేష్, తమ్మిరెడ్డి శివశంకర్, బోలిశెట్టి సత్య, సుందరపు విజయ్ కుమార్, సుందరపు సతీష్, వంశీ, కోన తాతారావు సీట్లు ఆశించి భంగపడ్డారు. ఇటీవల పార్టీలో చేరిన కొనతాలకు అనకాపల్లి సీటు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైట్గా మరింత సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చూస్తూనే ఉన్నాం, సీనియర్లను సైతం పక్కన పెట్టేశారు. మరి తొలి జాబితాలోనే వారికి మొండి చేయి చూపించారు. కేడర్ ఏమంటోంది అక్కడ? హరిత, తెలుగుదేశం పార్టీ జనసేన మొదటి జాబితా విడుదల మీద అటు జనసేన శ్రేణులు అలాగే మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాలో 5 స్థానాలు, జనసేనకు సంబంధించి 1 స్థానాన్ని, మొత్తంగా 15 స్థానాలకు సంబంధించి 6 స్థానాలను ఈరోజు ప్రకటించడం జరిగింది. అయితే ఈ జాబితాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులకు చోటు దక్కకపోవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అలాగే మరొక మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు ఈరోజు విడుదల చేసిన మొదటి జాబితాలో సీట్లు ఉంటాయని ఆశించారు. వారికి పేర్లు ఈ మొదటి జాబితాలో లేకపోవడం పట్ల వారు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లి వెళ్ళి పోటీ చేయమని చెప్పినప్పటికీ కూడా తాను అనేక సందర్భాల్లో నియోజకవర్గాలు మారి విశాఖ జిల్లాలోనే పోటీ చేశాను కాబట్టి ఈసారి తాను విశాఖ జిల్లా నుంచే పోటీ చేస్తానని గంటా శ్రీనివాసరావు చెప్తున్నారు. అయితే ఆయన భీములపట్టు నుండి పోటీ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి బండా సత్యనారాయణ కూడా పెందుతు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. గతంలో కూడా ఆయన పెందుతు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ రోజు విడుదల చేసిన జాబితాలో ఈ 2 పేర్లు ఉంటాయని ఇద్దరు నాయకులు కూడా భావించారు. ఈ 2 పేర్లు కూడా లేకపోవడంతో వాళ్ళ తాలూకు అనుచరులు కూడా తెలుగుదేశం పార్టీ వైఖరి మీద తీవ్రంగా మండిపడుతున్నారు. మరొక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గాజువాక్ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన పేరు కూడా జాబితాలో లేదు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుటుంబ సభ్యులు కూడా అనకాపల్లి ఎమ్మెల్యే స్థానాన్ని ఆశించారు. ఇక్కడ ఆయన రాజకీయ ప్రత్యర్థి అయిన కొనతాల రామకృష్ణకు జనసేన నుండి సీటు కేటాయించారు. దీన్ని కూడా దాడి కుటుంబం జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు పైక్రాపేట నుంచి టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనితకు సీటు ఇచ్చారు. అయితే అనితకు సీటు ఇవ్వడం పట్ల అటు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆమె వ్యతిరేక వర్గీయులతో పాటు జనసేన నాయకులు కూడా అనితకు సీటు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అనితకు సీటు ఇచ్చినట్లయితే తాము ఓడించి తీరుతామని గతంలో అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని వారు హెచ్చరించడం జరిగింది. అవేమీ లెక్కలోకి తీసుకోకుండా అనితకు పైక్రాపేట నుండి ఎమ్మెల్యేగా సీటు ఇవ్వడం జరిగింది. అలాగే మరోవైపు అరకుకు సంబంధించి దన్నుదొరకు సీటు ఇచ్చారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే కుమారుడు శివేరు సోము కుమారుడు అబ్రహం సీట్ ఆశించారు. ఆయనకు సీట్ ఇవ్వకపోవడంతో ఆయన ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని తెలుగుదేశం పార్టీకి స్పష్టం చేయడం జరిగింది. ఇక జనసేన పార్టీ విషయానికి వచ్చినట్లయితే జనసేన పార్టీ సుమారు ఉమ్మడి విశాఖ జిల్లాలో 8 వరకు స్థానాలను ఆశిస్తుంది. కేవలం ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది మొదటి జాబితాలో. ఆ ఒక్కటి కూడా ఇటీవల అనకాపల్లి నుంచి పోటీ కాసిస్తున్న కొనతాల రామకృష్ణ పేరును, ఇటీవల పార్టీలోకి వచ్చిన కొనతాల రామకృష్ణ పేరును ప్రకటించడం జరిగింది. దీంతో సీట్ల కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న పార్టీలో ఉన్న సీనియర్ నేతలు పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుపెడుతున్నారు. తాము మొదటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్నాము, నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన కొనతాల రామకృష్ణకి ఏ విధంగా సీటు ప్రకటిస్తారంటూ కూడా వారు పవన్ కళ్యాణ్ ప్రశ్నించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెందుతు నుండి ఇటీవల పార్టీలో చేరిన పంచకర్ల రమేష్ బాబు కానీ, మొదటి నుంచి పార్టీలో ఉన్న తమ్మిరెడ్డి శివశంకర్ కానీ, బొలిశెట్టి సత్య కానీ, లేదంటే ఇంకా ఎంతోమంది సీనియర్ నేతలు జనసేన పార్టీలో ఉన్నారు. వారు జనసేన పార్టీ విశాఖలో బలంగా ఉందని వారు చెప్పుకుంటున్నారు. అయితే ఈసారి జరిగే ఎన్నికల్లో తమ బలాన్ని పెట్టి 8 వరకు సీట్లు ఇవ్వాలని వాళ్ళు ఆశిస్తున్నారు. అయితే ఒకే ఒక సీటు ప్రకటించడం పట్ల మిగతా జనసేన నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ వైఖరిని తప్పుపడుతున్నారు. ఎందుకు తెలుగుదేశం పార్టీ నుంచి 5 స్థానాలు ప్రకటిస్తే జనసేన పార్టీ నుంచి 1 స్థానాన్ని ప్రకటించాల్సి వచ్చింది? అది కూడా నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన కొనతాలకు ఏ విధంగా ప్రకటిస్తారో, మేము అంతా కూడా మొదటి నుండి పార్టీలో కష్టపడలేదా, పార్టీ కోసం పనిచేయలేదా, నిన్నగాక మొన్న వచ్చిన కొనతల రామకృష్ణకు ఏ విధంగా ప్రకటిస్తారంటూ కూడా వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ తీరును తప్పుపట్టే పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ మొదటి జాబితా ప్రకటన అనేది అటు తెలుగుదేశం పార్టీలోని ఇటు జనసేన పార్టీలోని చిచ్చు రాజేస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు. హరిత, థ్యాంక్ యూ నాయుడు.